మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బ్యాక్స్ పేరుతో లోకేసు సూట్ కేసు ఇదేగా, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చి ఈ సూట్ కేసుల మీద మళ్ళీ కేసులు పెట్టాల్సిందేగా. ఎన్ని అసలు అభివృద్ధి సంక్షేమం అనేది గాలి కుదిరేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అణచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బంధించాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారిని తిరగనేది ఇట్లాగా చెప్పు, దానికి దీన్ని కంపేర్ చేయి. నేను ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము తిరగనీయలేదని ఒక మిత్రులు అడిగారు. అది ఇది రెండు పక్కన పెట్టి చూడమని అడుగుతా ఉన్నా ప్రజల్ని. మేము ఎలా చేసాం, ఆయన ఎలా చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ రానిస్తేను, చంద్రబాబు రానిస్తేను, లోకేష్ రానిస్తేను మేము వస్తామా? ప్రజలు రానిస్తే వస్తాము. వీళ్ళు రానియటం వీళ్ళు ఆపటం మొదలెడితే ఎవరు రాదు, ఇక వాళ్ళే ఉంటారు. మొత్తం జీవితం అంతా వాళ్ళే ఎరుకోవచ్చు. ఒకళ్ళు రానిస్తే వచ్చే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ రానిచ్చిందా? చంద్రబాబు రానిచ్చాడా? ఆగిందా? టైం వచ్చినప్పుడు ఏమి ఆగం. మీ దుర్మార్గాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకోబోతున్నారు. ఇప్పుడు కోరుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పటికే వేడెక్కిపోయింది. ఇప్పటికే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితిలోకి వచ్చారు. ఇంకా 4 సంవత్సరాలు పెట్టమని కేసులు వరుసనే 113 మంది మీద కేసా, నాయకుల మీద సత్యనపల్లిలో. మేమందరూ బస్సు వేసుకెళ్ళాలి, పిక్నిక్ వెళ్ళినట్టు వాయిదా కింద. అక్కడ భోజనాలు, వ్యవహారం సత్యనపల్లిలో. మేము లెక్క, మాకు ఈ కేసులు మాకు ఒక లెక్క. జైల్లో పెడితే మేము ఉండలేమా? చూస్తున్నారు, ఒక్కొక్కరికి బెయిల్ వస్తుందిగా. ఎన్నాళ్ళు పెడతారా? సచ్చిదాకా పెడతారా? చంద్రబాబుకి 53 రోజులకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి 16 నెలల తర్వాత వచ్చింది. మా ఎమ్మెల్యే పేరు రామకృష్ణారెడ్డికి 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత వచ్చింది. మళ్ళీ ఇంకో కేసు పెట్టారు, అదే రిలీఫ్ వచ్చింది. మళ్ళీ బెయిల్ పెడతారు, వెళ్తారు, మళ్ళీ వస్తాం. ఏమైంది? జైలుకి వెళ్ళడం అలవాటు చేసి పారేస్తున్నారు కదా మమ్మల్ని కూడా. ఏమండి, మమ్మల్ని కూడా జైలుకి వెళ్ళడం అలవాటు చేశారు. వెళ్తాం, ఏముంది వాడి దగ్గర. ఎల్లం బాబు అని బాబు భయపడితే భయం, కానీ ఏమో ఆయన అడగాలి. అంటే రఘురామకృష్ణరాజు గారి కేసే కాదు, మళ్ళీ చెప్తా, అడిగారు కాబట్టి ఏ కేసు అయినా స్లో కావాల్సింది. ఎందుకంటే దానిలో మెటీరియల్ లేదు, ఏ కేసు మెటీరియల్ లేదు. ఇవాళ ఇది లిక్కర్ కేసులో మెటీరియల్ లేదు, వెనక ముందు చూస్తున్నారు ఎవడ పెడదా అని. ఏ కేసులోని మెటీరియల్ లేదా, అన్ని రాజకీయ కక్షలతో పెట్టినటువంటి కేసులే. దేనిలోనూ మెటీరియల్ లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఏం చేయాలో అర్థం కాదు, ఎవరు పెట్టారు. ఇప్పుడు వాస్తవాలకు తగ్గట్టుగా నువ్వేదైనా జరుగుతుంటే ఆ వాస్తవానికి అనుగుణంగా కథ రాయటం మొదలెట్టావనుకో, ఇక నీ ఇష్టం. ఒక అబద్ధం ఆడామనుకో, ఇంకో అబద్ధం ఆడాలి, ఇట్లా అవ్వాలి. రాంబాబుని పెట్టాను, సుబ్బారావుని పెట్టాను, వెంకటరావుని పెట్టి ఇంకెంతమందిని పెట్టాలి అర్థం కాక ఇలా బెయిల్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఒక కల్పితమైన కథలు సృష్టించి కేసులు పెడుతున్నారు. ఆ 2 సంవత్సరాలు పొడిగించినటువంటి డీజీపీ గారి నాయకత్వంలో ఇది అన్యాయం. మీ దుంపలేగా అసలు రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి అడచాలంటే అణుగుతామనే మాకు తెలియగలుగుతున్నాను. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేస్తే మేము అణుగుతామా? మమ్మల్ని బోన్లో పెడితే సింహాలు అయిపోం. బోన్లో పెడుతున్నారు, సింహాలుగా బయటకు వస్తాం, అంతే. దట్స్ ఆల్. బోన్లో పెట్టే ముందు మేము పెద్ద ఏం తెలియనట్టుగా భయపడితే వెళ్తాం అనుకో. బోన్లో పెట్టిన తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత హాయ్ అని వస్తాం, సిద్ధానికి సిద్ధం అంటాం. మమ్మల్ని తయారు చేస్తున్నారు, సైనికులను చేస్తున్నారు, రిక్రూట్ చేస్తున్నారు, పోలీసులు ఎదిరించే ధైర్యం తీసుకొస్తున్నారు. శభాష్. వీమని ఎవడు కదన్నాడు? వీమంటాంగా. అంటే కడవంలో వేసాడుగా, దాన్ని ఏమనాలి? అంబటి రాంబాబు లోపలేదు కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావట్లేదనే ఉద్దేశమా? నువ్వు వేసుకోమంటున్నాగా. లోకేష్ని, ఆయన్ని, చంద్రబాబుని కలిపి నన్ను లోపల వేసుకోమని చూస్తాను సంగతి ఏంటో. ఎట్టా బయట రావాలో మాకు తెలుసు. అంటే ప్రెస్ మీట్లు పెడితే లోపలేస్తారు.
మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, ఎక్కడ డెడ్ బాడీ దొరికితే దానిలో కేసుల్లో పెడతారు. ఏం పోయే కాలం వచ్చిందా మీకు? నవ్విపోతారు. ఇంకా ఒక సంవత్సరం పోయిన తర్వాత ఎవడో లెక్క చేయడు. బలోమని జనం ఎగబడతారు. పోలీసులు కూడా లెక్క చేయరు. గుర్తుపెట్టుకోండి, పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు ఇవాళ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు ఈ రాజకీయాల్లో. అది చాలా తప్పు. పోలీసులను ఉపయోగించడం మొదలెట్టిన తర్వాత మీరు అవుట్ అని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఓకే.